అవునా కదా? రాక్షస గుణం అంటే ఏంటి? తమో గుణం. 3 గుణాలు ఉంటాయి మనిషిలో. ఏమేముంటాయి? తమో గుణము, రజోగుణము, సత్వగుణం ఉంటుంది. సత్వగుణ సంపన్నుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. రజోగుణ సంపన్నుడు ఎవరు? శంకరుడు. తమో గుణం ఎవరిది? బ్రహ్మ. కాబట్టి ఎవరో ఏది తపస్సు చేసి కోరితే అది వరమిచ్చడం ఒక అలవాటు అయిపోతుంది. సత్వగుణం రజోగుణం వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని అనుభవిస్తూ ఉంటారు. తర్వాత సత్వగుణం వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని మంచిగా చెడ అనేసి నిర్ణయించి దాన్ని పరిపాలిస్తుంటారు. స్థితి అన్నట్టు ఈ విధంగా ఉంటుంది. మనిషిలో కూడా అవే గుణాలు ఉంటాయి. ఒకటి రాక్షస గుణం ఉంటుంది, ఒకటి తమోగుణము, తర్వాత రజోగుణము, సత్వగుణం. 3 గుణాలు ఉంటాయి మనిషిలో. సత్వగుణం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఒకటి తిడుతున్నా కూడా తిట్టి పోనీ అని వదిలేస్తాడు. అవునా కదా? రజోగుణం వాడు ఏం చేస్తాడు? తిడుతుంటే ఎంత తిడుతున్నావు రా అని బెదిరిస్తాడు. 3వ వాడు ఏం చేస్తాడు? తమో గుణం ఉన్నవాడు ఏం చేస్తాడు? తిడుతుంటే వాడు పోయి కొడతాడు. ఇలాంటి గుణాలు మనిషిలో ఉంటాయి అన్నది. అవునా కదా? అంతకుమించే ఉంటాయి, ఇంకా వేరే ఉంటాయి. ఇంకేమైనా అంటే వాడు కూడా కొడుతుంటే వీడు కూడా కొడతాడు, వాడు కత్తి పడితే వీడు కత్తి పడతాడు. ఏది? తమో గుణం ఉన్నవాళ్ళు. ఇలాంటి గుణాలు మనిషిలో ఉంటాయి 3.